హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మన దగ్గర హోల్డింగ్స్ ఉంటే వాటితో ఏ విధంగా ఇంట్రాడే చేయాలి, ఇదే విధంగా మొన్న మా ఫ్రెండ్ తోటి అడానీ ఎనర్జీ సొల్యూషన్స్లోని అడానీ తాలూకా షేర్లు ఒక 1000 షేర్లు కొనిపించానండి. అవన్నీ తర్వాత చెప్తాను. అది ఇప్పుడు ఈ హిస్టారికల్ డేటా అంటే దాని తాలూకా ఈక్విటీ షేర్ తాలూకా ప్రైస్ ఏ రోజు ఏ విధంగా ఉంది చూడండి. రెడ్లో మనకి 975 కనపడుతుంది, గ్రీన్లో మనకి 1149 రూపాయలు కనపడుతుంది. 26వ తారీఖు 23వ తారీఖు కేవలం 3-4 రోజులండి. ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ పిక్చర్కి వెళ్దాం. మనం ఈ పిక్చర్లో మనకి ఈ రోజు ఏ విధంగా ఇంట్రాడే జరిగింది అంటే దాని తాలూకా ఎత్తు పల్లాలు, ఆటుపోట్లు, హై ఎలా వెళ్ళింది, లో ఎలా వచ్చింది, అన్నీ కూడా 9 గంటల నుంచి మార్కెట్ క్లోజ్ అయినంత వరకు అడానీ ఎనర్జీ సొల్యూషన్స్. ఇది సెకండ్ పిక్చర్ అండి. ఇప్పుడు అంటే దీనికోసం నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. చూడండి, ఇప్పుడు అసలు పిక్చర్ చార్ట్లోకి వచ్చామండి. అసలు ఏం జరిగింది, ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు అమ్మారు, ఏం చేశారు, అసలు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఎలా వచ్చింది, హోల్డింగ్స్తో చేస్తే ఇంట్రాడేలోని ఇంత లాభాలు వస్తాయా, నిజమా? మీకు నిజం అనేది మీకు చార్ట్లో చూపించాను. అదేవిధంగా హిస్టారికల్ డేటా చూపించాను. నేను వేసిన చార్ట్ కూడా చూపిస్తున్నాను అనమాట. ఎక్సెల్ షీట్ అంతా వేసి చూపిస్తున్నాను. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 23 జూలై మొన్న అంటే 3 రోజుల కిందట బై చేయించానండి. అది చూడండి, క్వాంటిటీ QTY క్వాంటిటీ 1000 క్వాంటిటీ కొనిపించాను. అది 980లో కొన్నాడనమాట. అది చూడండి 980 అంటే మొత్తం ఎంత అయింది, 9,80,000 అయిందండి నెట్. దానికి కమిషన్ 4,900 అండి. అంటే 0.5%. అంటే ఆ రోజు మా వాడు అమ్మలేదు, దాన్ని హోల్డ్ చేశాడనమాట. హోల్డ్ చేయడంతో ఏంటంటే మనకి ₹1 పడుతుంది అన్నమాట కొనుగోలు మీద. మనం పర్చేజ్ చేసిన దాని మీద, బై చేసిన దాని మీద మనకి 4,900 పడిందండి. పక్కనే మీకు టోటల్ ఇచ్చాను 9,84,900 అండి. అయితే ఇప్పుడు కొత్త ప్రైస్ అంటే మనం కొన్నది 980, కానీ మనకు పడింది ఎంత ఛార్జెస్తో కలిపి ₹5 వరకు సుమారుగా పడిందండి. ₹984.90 పడిందండి. అయితే ఇది అలా ఉంచుదాం. అంటే మన దగ్గర 1000 షేర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఓ 2-3 రోజులు ఆగాడు, సరదాగా ఈరోజు కూర్చున్నాడు సిస్టమ్ దగ్గర. కూర్చొని ఈ 12 నుంచి ఈ 2 గంటల లోపు మధ్యలోని ఒక్కసారే ఎందుకు పరిగెత్తిందో తెలియదు, చాలా హైకి వెళ్ళిందండి. టక్కుమని మా వాడు ఏం చేశాడంటే అమ్మేశాడండి. ఎంతకు అమ్మాడు చూడండి. ఈరోజు 26 జూలై అమ్మకం ఏ విధంగా జరిగింది. క్వాంటిటీ 1000 ఉన్న 1000ని మొత్తం అమ్మేశాడండి. ఎక్కడ 1140లో 49కి వెళ్ళింది, కానీ మా వాడు గాబరా పడి 40లోనే అమ్మేశాడండి. అమ్మేస్తే నాకు ఎంత పడింది ఇప్పుడు నెట్, 11,40,000 పడిందండి. కమిషన్ దానికి మళ్ళా ₹1 ఒక షేర్కి, అంటే ₹100 ఒక షేర్ కని కాదు, ₹100 ₹570 కమిషన్ పోయిందండి. అంటే 1% అంటే మనకి ఎంత పడుతుంది, సారీ ₹1 కాదు, ఈరోజు ఇంట్రాడే అవుతుంది కాబట్టి ఈరోజు అమ్మేసి ఈరోజు కొన్నాడు కాబట్టి 0.05 పైసా అంటే 5 పైసలు అండి. ₹1 కాదు, 5 పైసలు. కాబట్టి ₹570 నాకు కమిషన్ పోతుందండి. అన్ని రకాలు కలుపుకొని STT, GST, బ్యాంక్ ఛార్జెస్, అలా అన్ని రకాలు కలుపుకొని ₹570 పోయిందండి. నాకు నికరంగా మిగిలింది ₹11,39,430. అంటే నేను పెట్టిన పెట్టుబడి 9,80,000, కానీ ఈ రోజు నాకు వచ్చింది ₹11,39,430 అండి. ఒక షేర్ ప్రైస్ నాకు అక్కడ పక్కన చూపిస్తున్నాను మీకు, ₹1139.43 అండి. అంటే 40లో అమ్మాను, 39.43 అంటే 57 పైసలు పోయిందండి కమిషన్ రూపంలో నాకు. మరలా ఏం చేసాం, ఈ అంటే క్లోజింగ్ అయ్యే టైంకి మరలా డౌన్ అయిపోయింది. ఎందుకు డౌన్ అయిందో తెలియదు. అంటే రిజల్ట్స్ ఏవో బాగోలేవని చెప్పేసి న్యూస్ రావడంతో ఒక్కసారి డౌన్ అయిపోయిందండి. మళ్ళీ అదే రోజు అంటే 26వ తారీఖునే కొన్నాను కాబట్టి అందుకే ఇంట్రాడే అని చెప్తున్నాను అనమాట. ₹1 కాదు, 5 పైసలు నాకు కమిషన్ పోతుంది అనమాట. మళ్ళీ బై చేస్తామండి.
1000 షేర్లు బై చేశాను. ఎక్కడ 1050లో చేశామండి, ఇంకా డౌన్ అయింది. కానీ 1050లోని గాబరాలో కొన్నాడనమాట. మళ్ళీ ఇప్పుడు నెట్ ఎంత పడింది? 10,50,000 రూపాయలు పడిందండి నేను కొన్న రేటు. మళ్ళా కమిషన్ 5.20. ఎందుకంటే ఈ రోజే కొని ఈ రోజే అమ్మాం కాబట్టి 5 పైసలు పడుతుందన్నమాట. ఇందాకలా ఎక్కువలో అమ్మాం కాబట్టి 11.40లో 570 పడింది కమిషన్. ఇప్పుడు చూడండి 1050లో కొన్నాను కాబట్టి 525 పడింది అన్నమాట. నాకు టోటల్ 10,50,525 రూపాయలు అయిందండి. ఇప్పుడు నాకు షేర్ వాల్యూ 1,050 రూపాయలకు ఉందండి. అంటే ఈరోజే కొని అమ్మడం చేయడంతో ఆ రేటు పడింది అన్నమాట. కానీ ఆ రేటుతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనం కొన్న 1000 మన దగ్గర ఉన్నట్టే లెక్క. పాత 1000 23వ తారీఖున కొన్నాం కదా, ఆ 1000 షేర్లు మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 1000 ఈరోజు ఉదయం అమ్మేసి 2 గంటలకి మళ్ళీ 3:30 కొనేసాను నేను. కొనడంతో ఈక్వల్ అయిపోయింది అన్నమాట. ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసా, బై సెల్ ఒక్కసారి అయిపోయింది. అయితే ఇప్పుడు లాభం ఎంత? ఈరోజు నేను ఎక్కువకి అమ్మి తక్కువకి కొన్నందువల్ల నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది కదా. ఆ ప్రాఫిట్ ఎంత మీకు నీలం కలర్లో చూపిస్తున్నాను. సోల్డ్ అనే రెండోది కాలము, రెండో బాక్సు, బై అనే మూడో బాక్సు, రెండో బాక్సు మూడో బాక్సుల్లోని మనం చూసుకుంటే 11,39,430లో నుంచి 10,50,525 తీసేయండి. తీస్తే నాకు నికరంగా 88,905 రూపాయలు మిగిలిందండి. ప్రాఫిట్ టుడే 88,905, 88,905 రూపీస్. అంటే నా షేర్లు నాకున్నాయి, ప్రాఫిట్ కూడా వచ్చింది 88,905. అంటే ఇది ఈక్వల్ టు 9% అండి. నేను పెట్టిన పెట్టుబడికి 4 డేస్లో నాకు 9% వచ్చింది ప్రాఫిట్. నమ్ముతారా? ఇది నిజం. మీకు చార్ట్ కూడా చూపిస్తున్నాను. కావాలంటే మీకు చార్ట్ ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ చూడండి, మీకు ఆ చార్ట్ ఉంటుంది. అదేవిధంగా హిస్టారికల్ డేటా చూడండి. ఆ రెండు కూడా మీకు కంపల్సరీ ఆ ఎక్స్చేంజ్లో మీకు దొరుకుతాయి, నేను చెప్పింది అబద్ధం అయితే. కానీ ఇది జరిగింది కాబట్టి, మేము చేసాం కాబట్టి, మాకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇది చెప్తుందన్నమాట. అంటే హోల్డింగ్స్ ఉంటే ఈ విధంగా కూడా మనం ఆడవచ్చు, ఇంట్రాడే చేయవచ్చు అన్నమాట. హోల్డింగ్స్తో ఇంట్రాడే అంటారు దీన్ని. ఒకే రోజు కొని అదే ఒకే రోజు అమ్మి మళ్ళీ అదే రోజు కొనేస్తే దాన్ని ఇంట్రాడే కింద అవుతుంది అన్నమాట. మన షేర్లు మనకుంటే మన లాభం మనకుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇది జరిగిన కథ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. అదే 10 మందికి